అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రం ఎంత ముందుకు వెళ్ళాలో అంత ముందుకు వెళ్తుందో, లేకపోతే ఇంకా దాన్ని పట్టుకొని వెనక్కి కులాల మధ్య కుంపటి పెట్టి, ప్రాంతాల మధ్య కుంపటి పెట్టి, ఏదో ఒక వర్గంలో విద్వేషాన్ని రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, రాజకీయంగా నిప్పు పెట్టి, ఆ నిప్పు నుంచి చలిమంట కాచుకోవాలి అనే పార్టీ ఉంది. సో నేను ఈ వీడియో చేయడానికి 1-2 సార్లు ఆలోచించి వైసీపీ వ్యవహారం మీద ఇంకా ప్రజలు విసిగిపోయారో లేదో తెలియదు కానీ రాజకీయంగా కాస్త దగ్గరగా పరిశీలించే వాళ్ళైతే మాత్రం వైసీపీ వ్యవహారాలను మొదటి నుంచి పరిశీలించే వాళ్ళైతే మాత్రం విసిగిపోయారండి. మేబీ ప్రజల్లో ఆ విసుగు వచ్చిందో లేదో కూడా తెలియదు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఒక ప్రచారం గట్టిగా చేసింది. ఏంటి, రాష్ట్రంలో 37 మంది కమ్మ సామాజిక వర్గ సీఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేశారు. మొత్తం డిఎస్పీ ప్రమోషన్స్లో అందరూ కమ్మోళ్ళే ఉన్నారు, మొత్తం కమ్మోళ్ళకే ప్రమోషన్స్ ఇచ్చేశారు, ఇతర సామాజిక వర్గాలను పట్టించుకోలేదు అనే ఒక ఫేక్ కంటెంట్ను క్రియేట్ చేసి విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పాపం దానికి కౌంటర్ ఇచ్చుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ వాస్తవంగా ఆ 37 మందిలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నవాళ్ళు ఇద్దరే. ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్డి ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నిజంగా కమ్మ సామాజిక వర్గం వల్ల ఉన్న వాళ్ళు ఇద్దరే. కానీ ఆ అపవాదు అప్పటి టీడీపీ ప్రభుత్వం మోసింది. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, స్పోర్ట్స్ కోటాలో మొత్తం 42 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సిలో ఇప్పుడు డిఎస్సి జరిగింది కదా, డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో 42 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 42 మందిలో కమ్మ వాళ్ళకే ఎక్కువ మందికి ఇచ్చేశారు, మ్యాక్సిమం కమ్మ వాళ్ళతో నింపేశారు అని అంటారు. ఇది విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దాన్ని వైసీపీ సోషల్ మీడియా వల్ల విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పిన ముక్క కట్ చేసుకొని దాన్ని వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే విజయ్ కుమార్ గారు ఎవరి మనిషో అందరికీ తెలుసు కదా. సో ఆయన నోటంతా చెప్పించారు, ఆ చెప్పిన దాన్ని విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి. ఇది డిఎస్సి ప్రక్రియ రిజర్వేషన్ల వైపు జరిగింది. ఏదో ఒక సామాజిక వర్గానికి పూర్తిగా ఇచ్చేయడానికి ఉండదు. ఈవెన్ స్పోర్ట్స్ కోటాలో 42 ఉంటే అందులో కూడా కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి 16 వచ్చాయి. స్పోర్ట్స్ కోటాలో కాపు సామాజిక వర్గం నుంచి 16 మంది ఉపాధ్యాయులు అయ్యారు. అండ్ రెడ్డి సామాజిక వర్గానికి 10 వచ్చాయి, కమ్మ సామాజిక వర్గానికి 9 వచ్చాయి. అండ్ వైశ్య కమ్యూనిటీ 2, క్షత్రియ కమ్యూనిటీ 2, బ్రాహ్మిన్ కమ్యూనిటీ 2, ముస్లిం 1, మొత్తం మీద 42 మందికి వచ్చాయి. సో వీళ్ళు ఏమంటారు, మొత్తం అన్నీ కూడా కమ్మోళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళ కమ్యూనిటీకి అమ్ముకున్నారు అంటాడు. సో కమ్మ కంటే రెడ్డీస్కి ఎక్కువ, రెడ్డీస్ కంటే కాపులకి ఎక్కువ. మన రాష్ట్రంలో కూడా అంతే కదా. ఓసీ కమ్యూనిటీలో కాపులు ఎక్కువ మంది ఉన్నారు, ఆ తర్వాత రెడ్డీస్ ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత కమ్మ ఎక్కువ మంది ఉన్నారు, ఆ తర్వాత ఆర్యవైశ్య బ్రాహ్మణ్ వీళ్ళందరూ ఉన్నారు, క్షత్రియులు వీళ్ళందరూ ఉన్నారు. సో అలాగే వచ్చాయి. కానీ దీన్ని అసలు అలా అనడానికి ఎలా మనసు వస్తుందండి, ఎలా నోరు వస్తుందండి. ఒకే అమరావతిని పట్టుకొని కమరావతి అన్నారు. ఇప్పుడు అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరూ కమ్మోళ్ళే అన్నారు. అసలు అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో కమ్మ సామాజిక వర్గం తక్కువ ఉన్నారు. అక్కడ బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు. అంటే ఒక సామాజిక వర్గాన్ని ద్వేషించడం, ఒక సామాజిక వర్గం రాష్ట్రాన్ని దోచేసుకుంటుంది, రాష్ట్రంలో సంపదను దోచేసుకుంటుంది, రాష్ట్రంలో ఉద్యోగాలు కొల్లగొట్టేస్తోంది అని వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టి, ఆ సామాజిక వర్గం అంటే ఈ పార్టీ, ఈ చంద్రబాబు గారు, ఈ లోకేష్ గారు, సో వీళ్ళు ఆ సామాజిక వర్గానికి మొత్తం కట్టబెట్టేస్తున్నారు అని జనంలోకి తీసుకువెళ్ళి పాపం ఏమీ తెలియని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒక విద్వేషాన్ని నింపాలనే రాజకీయ కుట్ర. గతంలో 2019కి ముందు చేసింది అదే, ఇప్పుడు చేస్తున్నది అదే. ఇంకెక్కడ మారాం మనం, దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళైనా అదే తరహా ఫేక్ ప్రచారం చేస్తుంటే ఇంకా అర్థమేముంది. మీరు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అన్నారు, దాని మీద లీగల్గా ఫైట్ చేయండి. డిఎస్సిలో అర్హులకు అన్యాయం జరిగిందన్నారు, అర్హులు ఆల్రెడీ కోర్టు కేసు వేశారు, కోర్టు తీర్పు చెప్తుంది, అప్పటి వరకు ఆగొచ్చుగా. ఇప్పుడు నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అడుగుతున్నారు, కోర్టు చెప్తుంది. కోర్టుకి అధికారులు ఆల్రెడీ సమాధానం చెప్పారు. దుర్గయ్య అనే వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు, ఆల్రెడీ అధికారులు సమాధానం చెప్పారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు సమాధానం చెప్తుంది, ఆగొచ్చు కదా. వైసీపీ వాళ్ళు చేసే ప్రతి ప్రచారానికి అధికారులు అధికారికంగానే సమాధానం ఇచ్చారు, రికార్డెడ్గా సమాధానం ఇచ్చారు. అయినా స్టిల్ అవే తరహా ఆరోపణలు పదే చేస్తూ కొత్త ఆరోపణలు క్రియేట్ చేసి సామాజిక వర్గాలను రెచ్చగొట్టి కమ్మోళ్ళకి ఎక్కువ ఇచ్చేశారని క్రియేట్ చేయడం వల్ల ఉద్దేశం ఏంటి? ఎంత దుర్మార్గం అండి. ఇంకా మనం ఆ ఫ్యాక్టరీని నమ్ముకుంటే ఎలా?
కాలం మారింది, జనం మారింది, జనంలో మార్పు వస్తుంది. సో అందుకే నిజంగా రాజకీయాలను పరిశీలించే వాళ్ళలో ఇటువంటి ప్రచారం చేస్తే విసుగు వస్తుంది. థ్యాంక్ యూ.